నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా, కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి, కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈయంకుడైతే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. వాళ్ళు ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, మీ పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే, విషం చిమ్ముదామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది, అరబిందో వాటా. అసలు మీరు వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్ట్. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ లోంచి. యాంకరేజ్ పోర్ట్ ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్ లో. ఈ పిచ్చి మాటలేంటి? ఎవరిని మోసం చేద్దామని? డీప్ సీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరబిందోకి వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ కదా. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్నలన్నింటి కూడా అర్థం కాని, ఎవరికి అర్థం కావు. ఇదో బ్రహ్మ పదార్థం. చెప్పాల్సింది చెప్పరు, సందేహాలు ఉంటాయి. ఆ రౌండ్ కొడతాం ఏంటి? ఎందుకు వెళ్తలేదు షిప్ లోకి? ఎందుకు వెళ్ళలేదు? పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళకూడదండి ఆయన. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళకూడదా? డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది, మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో అని పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు ఎప్పుడు. రాజ్యాంగం మేరకు, రూల్స్ మేరకు, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు, చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్లోకి, విదేశాలకు సంబంధించిన షిప్లోకి పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి. ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్లాలి. 2 షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు. ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమంటే మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా? ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే? ఇప్పుడు నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులనే లోపలికి వెళ్ళాలి. 2 షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి.
నేను అంటున్నాను వెళ్ళి చూడవా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమంటే మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా. అంటే ఇది ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, ప్రతిపక్షం దగ్గర తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే ఇప్పుడు నాకు ఎవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. అదే సార్ ఇప్పుడు నాని గారు అరే నేను చెప్పారు, నానే నాకు చెప్పింది నేను విన్నాను. అదే సార్ నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. అదే సార్ మీ మాట అరే ప్రకారం నీ గవర్నమెంట్ సేవని- అక్కడికి వెళ్ళింది అనుకోండి సార్, అక్కడ ఒకవేళ ఏమీ లేకపోతే ఏమి లేకపోతే ఏమవుద్ది అంటే అక్కడ ఏమి లేకపోతే ఏమవుద్ది అలాగే ఏమి లేకపోతే ఏమవుద్ది మీ మాట మీ ప్రభుత్వం వెళ్ళింది ఏమవుద్ది అనుకోండి సార్. ఏమవుద్ది మరి లేదనుకోండి సార్, ఇప్పుడు అలాగా ఏం లేవు అనుకోండి. అలాగా మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? అలాగే ఉన్నారన్నారు సార్. కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం నువ్వు ఏదో మాట్లాడితే అట్టగా నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. అదే సార్ మీది బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాను సార్. వెళ్ళమనే చెప్తున్నా అదే కదా. సార్, అదే నాని కాదు, గారి మాట. ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీసు వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి, వెళ్ళి చెక్ చేయరా అన్నా. అదే సార్ మీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం సార్. చెక్ అంతేగాని రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు నాదేనా అని అంటే అంటే ఎవరో విలేకరులు చెప్పారు అన్నారు కదా సార్. అది దాని బేస్ ఎందుకు వెళ్ళరు? మీరు అలాగే మీరు బందర్లో విలేకరులు, మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ పేకాట జరుగుతుంది, ఇక్కడ పేకాట జరుగుతుంది, అక్కడ గంజాయి జరుగుతుంది అంటే పోలీసులు పరిగెత్తరా? వెళ్తారు. వెళ్తారు సార్. కాదు, నువ్వు అక్కడ గంజాయి పట్టుకు తీసుకురా అని అంటున్నారా? అన్నారు సార్ అదే మరి మీరు అడిగేది అదే కదా. మిమ్మల్ని అలాగే బేస్ చేసి వెళ్ళొచ్చా సార్ అన్నారు సార్. అదే అన్నారు. నేనదే చెప్తున్నా. మీకు మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు అది మేము అనలేదు. సార్ ఇలా జరుగుతుంది అనకపోతే అలా కాదండి. నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి? మీ ప్రతిపక్షం అక్కడ మీ ఏం పార్టీ మాట్లాడతారు? ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? నేను బోటుకి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? ఏంటి నాకు అర్థం కాలేదు మీ భాష. మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్కి. కానీ నేనన్నా ఆ షిప్ మీ శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అన్నా. మేము నిజాయితీగా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అంటున్నాను. మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు, కాకినాడ నుంచి మిత్రులు, మీడియా మిత్రులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు.